దుత్తలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ చేజర్ల జయంత్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు లెక్కల లక్ష్మీకాంతమ్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానున్న వేసవి దృష్ట్యా గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీపీ జయంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని ఆయన కోరారు. అదేవిధంగా ఈ మీటింగ్ ముగించే ముందు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ముందు చెప్పినట్టుగా మనకి ఎండాకాలం అనేది వస్తుంది. ఎండాకాలంలో బోర్లు ఏ ఊర్లో కావాలి, ఎక్కడెక్కడ కావాలనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తే ఆ లిస్ట్ ప్రకారంగా మనం జెడ్పీలో పెట్టి ఎన్ని వీలైతే అన్ని వీలైనంత వరకు తెచ్చుకొని బోర్లు వేసుకోవడం జరుగుతుంది. అలానే ఆర్డబ్ల్యూఎస్ అధికారికి చెప్పేది ఏంటంటే క్రాష్ ప్రోగ్రామ్ అంటే సమ్మర్ రాకముందే ఒకసారి అన్ని పైప్ లైన్స్ కానీ బోర్లు కానీ అన్ని ఫంక్షనల్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం, బీసీ కార్పొరేషన్ లోన్స్, ఈ రెండు విషయాలు, ఒకటేమో వాటర్ డిపార్ట్మెంట్, ఇంకోటేమో ఈ బీసీ కార్పొరేషన్ లోన్స్, పంచాయతీ సెక్రటరీ అందరికి కూడా ఈ లిస్ట్ ఒకటి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది 7th February వరకే ఉంటుంది. ఇదంతా ఊర్లలో ఈ వెనుకబడ్డ వాళ్ళందరికీ కూడా చెప్పి మొత్తం 10 పథకాలు ఉన్నాయి. ఈ పథకాల్లో ఈ లోన్స్ వాళ్ళకి ఏమి పథకాలు ఉన్నాయో వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా లోన్స్ ఎవరైనా కావాల్సి ఉంటే వాళ్ళతో అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాను. అది సర్పంచ్. అనంతరం జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే ప్రతి సమావేశానికి మండల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజా ప్రతినిధులు సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు. ఆఫీసర్లు రాలేదు కానీ ఇట్లా సభ పెట్టినప్పుడు అందరూ వస్తే బాగుంటుంది. వాళ్ళు ఏదైనా అడగడానికైనా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 డిపార్ట్మెంట్ రాలేదు, 4 డిపార్ట్మెంట్ రాలేదు. కానీ మరి మేమందరం వచ్చి కూడా వాళ్ళు రాకపోతే వేస్ట్ కదా. ఇకపోతే ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ధైర్యంగా మీకున్న సమస్యలు సభలో చెప్పుకుంటేనే అర్థం అవుతుంది. తర్వాత మాకు అది కాలేదు ఇది కాలేదంటే వేస్ట్ కదా. మీరు అందుకనే ధైర్యంగా అడగండి, ప్రతి విషయం అడిగి చర్చించవలసిందిగా కోరుతున్నాం. ప్లస్ అధికారులు కూడా రాష్ట్రం మన ప్రభుత్వం ఇచ్చే పథకాలు పార్టీ అతీతంగా లేకుండా అందరికీ అందేటట్టుగా చూడాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయా శాఖల అధికారులు ఆయా శాఖల పురోగతిపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ మల్లికార్జున్, సీనియర్ అసిస్టెంట్ సీతారామాంజనేయులు, వైద్యాధికారులు ఆయుబ్, హరీష్, ఏపీఓ బ్రహ్మయ్య, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.